హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు, వాటి యొక్క డ్యూటీస్ అండ్ అదేవిధంగా ఎలాగుంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొదటగా దీన్ని ప్రిఫర్ చేయాలి, అది లాస్ట్లో చెప్తాను. మొత్తం 8 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. అది ఫస్ట్, సెకండ్ అండ్ ప్రిఫరెన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనకు నోటిఫికేషన్ అనేది ఈ మంత్ 5th నుంచి స్టార్ట్ అయింది, అప్లికేషన్ డేట్ వచ్చి. అండ్ నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 14th వరకు అవకాశం ఉందండి అప్లై చేసుకోనికి. ఎగ్జామ్ డేట్ వచ్చి జనవరి టు ఫిబ్రవరి మధ్యలో జరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్. మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం మనకు 39,881 పోస్టులు పడ్డాయండి. చూడొచ్చు, దీనిలో ఉమెన్స్ అండ్ మేల్కి సపరేట్ ఇచ్చారు. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 8 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి దీంట్లో, మనం అక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. మెయిన్గా మనకు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ ఉంటుందండి నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూసుకోండి. ఇదేంటంటే మెయిన్గా వచ్చేసి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో అక్కడ ఉన్న బార్డర్లో పనిచేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది మెయిన్గా ఎక్కడ అంటే మన ఇండియాలోనే ఫేమస్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఢిల్లీ మెట్రో అండ్ నవరత్న కంపెనీలు ఉంటాయి కండి, ఐఓసిఎల్, బిహెచ్ఎల్, ఎన్టీపీసీ, ఇలా స్పేస్ సెంటర్స్, ఇస్రో, అలాంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం బెటరే ఉంటుంది సిఐఎస్ఎఫ్ అనేది. చూడొచ్చు, నేను లాస్ట్కి చెప్తాను ఫస్ట్ సెకండ్ ఏవి ప్రిఫరెన్స్ ఇవ్వాలనో. అండ్ సిఆర్పిఎఫ్కి వచ్చేసి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అండి. ఇది ఏంటంటే మన స్టేట్ అండ్ యూటీస్లో పోలీస్ ఆపరేషన్లో యూజ్ చేస్తారండి. అంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి. ఇదంటే మన బందోబస్తు కోసము ఎలక్షన్స్ టైంలో అలాంటి టైంలో యూజ్ చేస్తారు. అండ్ ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్ అండి. ఇదేంటంటే మెయిన్గా నేపాల్ అండ్ భూటాన్, అక్కడ బార్డర్ నేపాల్ భూటాన్ ఎక్కడైతే ఏరియా ఉందో ఆ బార్డర్లో మనకు వర్క్ అనేది అలొకేట్ చేస్తారండి. అక్కడ బార్డర్లో చేయవలసి వస్తుంది నేపాల్ అండ్ భూటాన్, చూసుకోండి. అండ్ ఐటీబీపీకి వచ్చేసి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అండి. అంటే చైనా బార్డర్ అయితే ఏది ఎక్కడ ఉందో మనకు లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న ఆ చైనా బార్డర్లో మనం ఐటీబీపీలో వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ అండి. అస్సాం రైఫిల్స్ అంటే ఇండో మయన్మార్, అంటే మనకు బంగ్లాదేశ్ నుంచి అక్కడ మయన్మార్ బార్డర్ ఉంటుంది కండి, ఆ బార్డర్కి దగ్గరలో మనము అస్సాం రైఫిల్స్ అంటే అక్కడ చేయాల్సి వస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. నాకు తెలిసి ఇది ద బెస్ట్ జాబ్ అనుకుంటున్నానండి. ఈ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మనము సచివాలయంలో, గవర్నమెంట్ ఆఫీస్లో అక్రాస్ ఇండియాలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీబీ గురించి అండి, ఎన్సీబీ అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండి. ఇది మనము డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే డ్రగ్స్ స్మగ్లింగ్ అలాంటివి జరుగుతున్నాయో వాటిలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్కి ఇవ్వండి, ఎన్సీబీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ చూసుకోండి ఒకసారి. ఇది నా ఒపీనియన్. ఇది దీంట్లో ఇలాగే మీ ప్రిఫరెన్స్ ఇవ్వాలనడం అనేది మీ ఇష్టము. కాకుంటే నేను కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి డ్యూటీస్ ఎలాగుంటాయో అని చూశాను. ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి ప్రిఫరెన్సెస్, చూసుకోండి. ఇది మంచిగా సచివాలయంలో, సెక్రటేరియట్ ఆఫీసులలో ఇది బాగుంటుంది. ఇది నార్కోటిక్ అంటే మన డ్రగ్స్ సంబంధించింది, ఇది కూడా చాలా బెటర్గా ఉంటుంది. అంటే సిఐఎస్ఎఫ్ మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు దీంట్లో. ఈ ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్స్లలో ఇవి చాలా బాగుంటాయండి సిఐఎస్ఎఫ్ అనేది. అండ్ ప్రమోషన్స్ గిట్లా మీకు ఈ కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ తర్వాత
నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్, తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, అండ్ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్, అలా మీకు ప్రమోషన్స్ అనేది ఉంటాయండి. కాకుంటే మీరు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా మీకు మరిన్ని నోటిఫికేషన్లు అనేది టైం టు టైం మీకు అందజేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.